తిరుపతి అన్న ప్రణీత్ శ్రవణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేశారు? నెంబర్లు ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయాలని కోరారా? మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నెంబర్లు ఇచ్చి వారి ఫోన్లు ట్యాప్ చేయించారా? పోలీసులు తమ వాంగ్మూలాల్లో పెద్దాయన అని అంటున్నారు. ఆ పెద్దాయన ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నలు 7.5 గంటల పాటు విచారించిన అధికారులు మరోసారి పిలిచే అవకాశం ఉందని సంకేతాలు అంటూ చూస్తాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంది? 9 బ్లాక్స్ సంబంధించినటువంటి చర్చలో భాగంగా నిన్న ఎవరు హరీష్ రావు కొత్త పేరు తెరపైకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చిండు. తెరపైకి తీసుకొచ్చినటువంటి 1 డేలోనే ఈయనను విచారించడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, నేను మొన్న కూడా చెప్పిన చాలా క్లియర్గా, ఈ 9 బ్లాక్స్ కట్టబెట్టడానికి ఈరోజు చాలా అద్భుతంగా ఎట్లా చేసిరంటే, ఇక్కడ కొమ్మటిరెడ్డి ట్రై చేస్తూ ఉన్నాడు. ఒకవైపు తన కంపెనీకి కావాలని చెప్పి కొమ్మటిరెడ్డి ట్రై చేస్తున్నాడు, ఇంకొక వైపు బట్టి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కొమ్మటిరెడ్డి తమకు అడ్డొస్తుందని చెప్పేసి ఎన్టీవీలో కొమ్మటిరెడ్డి పైన బట్టి ఒక కథనం వేయించిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంది, కొమ్మటిరెడ్డి టార్గెట్ అయ్యి కొమ్మటిరెడ్డి పక్క తప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేశారు తెలివిగా, ఏబిఎన్లో రేవంత్ రెడ్డి చూడండి, రేవంత్ రెడ్డి బట్టి మీద ఈ యొక్క అంశాన్ని మొత్తం కూడా తీసుకురాగానే బట్టి కథం బయటకు వచ్చేసి 9 బ్లాక్స్ టెండర్స్ అన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి తెలివిగా చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తన బామ్మర్ది సృజన్ రెడ్డికి ఈ యొక్క కాంట్రాక్ట్ కట్టబెట్టని చెప్పేసి ఏదో ట్రై చేస్తని చెప్పేసి హరీష్ రావు బయట చెప్పడం జరిగింది. సో దాంతో మొత్తానికైతే ఇదంతా కథా కామమిష అంతా జరిగింది. సో ఎక్కడ సృజన్ రెడ్డి పేరు ఎవరు ఇమీడియట్గా ఎవరు మన హరీష్ రావు బయటికి దిగంగానే ఫోన్ ట్యాపింగ్లో పోయే ముందు ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చిపోయిండు. ఆయనకు నోటీస్ ఇచ్చి విచారించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిపోయిండు. దాంతో ఇప్పుడు హరీష్ రావును విచారిస్తారు. ఎందుకు ఇప్పుడు హరీష్ రావును విచారించడం ద్వారా ఇవాళ రేపు ఎల్లుండి మొత్తం 3-4 రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్ పైనే చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ పైనే కంప్లీట్గా చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుంటుంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు హరీష్ రావుకి ఏమైనా ఏమి పోతాడో వస్తాడు, అంత ఆయన పెద్ద లీడర్ కాబట్టి ఆయన పెద్దగా ఏమనరు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని పెద్ద ఆవేశంతో మొత్తానికైతే అక్కడ 7 గంటల పాటు నిల్చున్నారు. వాళ్ళు మంచిగా ఉన్నారు, మధ్యలో బల అయితే కార్యకర్తలు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో హరీష్ రావునేమో కంప్లీట్గా హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, అలా నో డౌట్. కానీ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఈ అంశాన్ని కేవలం హరీష్ రావు కిందకు పరిమితం చేయాలి, కేటీఆర్ని పిలవాలి కదా. అసలు ఇందులో కీలకమైనటువంటి సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో సంతోష్ రావును ఎందుకు కనీసం ఆయన పేరు ఎందుకు బయటికి రావట్లేదు ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆయన పేరు బయటికి రాదు, గోనె సందీప్ రావు పేరు బయటికి రాదు. సో కీలకమైన వ్యక్తులు వీళ్ళు కదా, వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ఇక్కడ గమనించండి, తిరుపతి అన్న ప్రణీత్ శ్రవణ్లకు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారంటూ ఈరోజు విచారణలు చెప్తా ఉన్నారు. సో ఎస్ఐబి కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ ఛానల్ యజమానికి చెందినటువంటి ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఐ న్యూస్ ఛానల్ యజమానికి అతనికి సహకరించినటువంటి ఎస్ఐబి బృందానికి మీరేమైనా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయాలని కోరారా, లేకపోతే నాటి ఎస్ఐబి బృందంలోని తిరుపతి అన్న ప్రణీత్ రావు ఛానల్ యజమాని శ్రవణ్ రావుతో ఫోన్లో అన్నిసార్లు మాట్లాడడం గల కారణాలు ఏంటి అనేది ఈరోజు హరీష్ రావును చాలా పెద్ద ఎత్తున విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి హరీష్ రావును అధికారులు మంగళవారం 7.5 గంటల పాటు విచారించారు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హరీష్ వచ్చారు. న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. విచారణకు కేవలం ఒక్కరే రావాలని న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టించారు. దీంతో హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్లారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేసి ఆయన పంపించి వేశారు. హరీష్ను ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లో కేసులో విచారించమని మరోసారి ఆయన పిలిచే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. హరీష్ వాంగ్మూలాన్ని వీడియో సాక్ష్యాలతో నమోదు చేసామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నాటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు బృందం, నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఎన్నికను పర్యవేక్షించిన హరీష్ రావు చెప్పినట్టు వారు కొందరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఇప్పటికీ వెలువడ్డాయి. వాటిపై హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి నిందితుల పాత్రను సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారు. త్వరలో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ కోణం సంబంధించి ఉన్న ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాలి.
సో ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారి అయినటువంటి సంతోష్ రావును కానీ అదేవిధంగా ఇటు గోనె సందీప్ రావు, ఆయన డీజీపీగా ఉన్నాడు, గతంలో ఎస్ఓ డీజీపీగా ఉన్నాడు. వీళ్ళ పేర్లు ఎందుకు బయటికి వస్తలేవు అంటే చూడండి, విచారణ ఎంత దారుణంగా డైవర్ట్ అవుతుందో మనం గమనించాలి. సిట్టుకు చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి కంప్లీట్గా దీని ద్వారా ఏం క్యాచ్ చేసుకుంటున్నో కానీ మొత్తానికైతే డైవర్ట్ చేసినట్టయితే కనబడతా ఉంది. ఎందుకంటే హరీష్ రావును ప్రధానంగా హరీష్ రావు చుట్టే తిప్పుతున్నాడు. అంటే హరీష్ రావు ఆల్రెడీ కేటీఆర్ను వివిధ కేసులో ఇరికిచ్చేసిండు, కేసీఆర్ ఇరికిచ్చేసిండు. ఇప్పుడు హరీష్ రావుని ఇరికిచ్చేస్తే వీళ్ళకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏవైతే ఉందో మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీనిలో హరీష్ రావు ఒకవేళ రంగంలోకి సీరియస్గా దిగితే మున్సిపాలిటీ అన్ని కూడా వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకుండా ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనబడతా ఉంది. సో అదేవిధంగా 9 బ్లాక్స్ డైవర్షన్ కోసం గురించి కూడా ఇది ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అయిపోయింది 9 బ్లాక్స్ గురించి మొన్నటి వరకు మాట్లాడారు, నిన్నటి నుంచి మొత్తం హరీష్ రావు చుట్టే తిరుగుతోంది. సో ఇది ప్రధాన చర్చ జరగాల్సింది 9 బ్లాక్స్ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు, అంతే. నోటీస్ ఏం తప్పలేదు, నోటీసులు ఇవ్వాల్సిందే, వాళ్ళు తప్పు చేసి నోటీస్ ఇవ్వాల్సిందే. కానీ కొన్ని టాపిక్లు డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ వాడుకుంటారు అనేది చాలా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇది దమ్ముంటే విచారణ రికార్డు బయట పెట్టాలి, ఎన్ని కుట్రలు చేసినా నా గొంతు గర్జిస్తూనే ఉంటుంది అంటూ మా ప్రభుత్వం వచ్చాక సీఎం బామ్మర్ది దోపిడిని కక్కిస్తామంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు హరీష్ రావు చాలా తెలివిగా సృజన్ రెడ్డి పేరు బయట పెడుతున్నారు. ఎవరు లీగల్ ఇచ్చి చిల్లర రాజకీయాలు చేయడం కాదు, దమ్ముంటే ఈ రోజు జరిగిన విచారణ రికార్డు మొత్తం బయట పెట్టాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ ఇస్తున్నారు. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బొగ్గు భాగవతాన్ని బయట పెట్టడానికి కక్షపూరితంగా తనకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారంటూ చూస్తాను. సో ఇది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి టార్గెట్ కాదు. ఎవరు హరీష్ రావు టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు. ఈ విషయంలో హరీష్ రావు టార్గెట్ చేసింది కవితను. ఎందుకంటే సుధీర్ రెడ్డి కూడా కవితకు కొంత క్లోజ్ అయ్యాడే. సో ఆ విధంగా మొత్తానికైతే ఇదంతా కొంత వేరే కోణం నడుస్తూ ఉంది. అంతా తెలంగాణ మొత్తం కూడా చిల్లర రాజకీయం చేసి పడేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంది, 9 బ్లాక్స్ సంబంధించినటువంటి చర్చలో భాగంగా నిన్న ఎవరు హరీష్ రావు కొత్త పేరు తెరపైకి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చిండు. తెరపైకి తీసుకొచ్చినటువంటి 1 డేలోనే ఈయనను విచారించడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, నేను మొన్న కూడా చెప్పిన చాలా క్లియర్గా, ఈ 9 బ్లాక్స్ కట్టబెట్టడానికి ఈరోజు చాలా అద్భుతంగా